ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 16వ తేదీ అనగా మంగళవారం వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తిథి అష్టమి. ఏప్రిల్ 15వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:11 నుండి ఏప్రిల్ 16వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1:24 వరకు. తదుపరి నవమి ఏప్రిల్ 16వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1:24 నుండి ఏప్రిల్ 17వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:14 వరకు. పుష్యమి నక్షత్రం ఏప్రిల్ 16వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 3:05 నుండి ఏప్రిల్ 17వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:16 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం ఏప్రిల్ 17వ తేదీ అనగా బుధవారం ఉదయం 5:16 నుండి ఏప్రిల్ 18వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:56 వరకు. కరణం భవ ఏప్రిల్ 16వ తేదీ ఉదయం అర్ధరాత్రి 12:43 నుండి ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు. బాలవ ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 1:24 నుండి ఏప్రిల్ 17వ తేదీ అర్ధరాత్రి 2:17 వరకు. కౌలవ ఏప్రిల్ 17వ తేదీ అర్ధరాత్రి 2:15 నుండి ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 3:14 వరకు. వారం మంగళవారము. సూర్యోదయము ఉదయం 6:03 సూర్యాస్తమయము సాయంత్రం 6:28 చంద్రోదయం ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 12:27 చంద్రాస్తమయం ఏప్రిల్ 17వ తేదీ అర్ధరాత్రి 1:56 రాహుకాలము మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. యమగండ కాలము ఉదయం 9:09 నుండి ఉదయం 10:42 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు. తదుపరి 11:06 నుండి ఉదయం 11:52 వరకు. వర్జ్యం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 1:33 వరకు. అభిజిత్ ముహూర్తం 11:51 ఉదయం నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలము ఉదయం 10:16 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:26 నుండి ఉదయం 5:14 వరకు. సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు. దిశాశూలము ఉత్తర. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు మీరు మీ భాగస్వామితో సంబంధాలు ప్రేమపూర్వకంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. మీకు ఇష్టమైన పనులను చేయండి. ఎవరి నుంచి ఎక్కువగా ఏమీ ఆశించవద్దు. ఈరోజు డబ్బు విషయంలో ఓపికగా ఉండాలి. మీ ఉద్యోగంలో అభివృద్ధిని చూస్తారు. విద్యార్థులకు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడేటందుకు ప్రయత్నించండి. పచ్చి కూరగాయలు తినడం మంచిది. మీరు వ్యాధితో బాధపడుతున్నట్టయితే మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ ప్రతిష్ట కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు. మంచి వివాహ అవకాశాలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు సహనంతో ఉండాలి. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని బాధపరిచే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందవచ్చు. మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు సాయంత్రం లోపు చెడు వార్తలు అందే అవకాశం ఉంది. మీ డబ్బులను మీరు మీ వద్దే ఉంచుకోండి. ఈరోజు లక్కీ నెంబర్ అనగా అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఎల్లో పసుపు. ఇవండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.